మీకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడంలో మీకు సాయం చేయాలని ఆశపడుతున్నాను నేను. రాజకుమారుణ్ణి కదా, అందువల్ల నేను అశక్తుణ్ణి. నేను ఆ బంధనాల నుంచి విముక్తి పొంది మీతో మిత్రత్వం పొందాలన్న ఆశతో వచ్చాను కర్ణ. మిత్రత్వం ఎవరికుంటుందంటే ఒకరి హృదయం మరొకరికి పరిచయం ఉన్న వాళ్ళకి. నాతో మిత్రత్వం పొందడం అంటే అర్థం మీరు నా హృదయంలో బాధని స్వయంగా పొందాల్సి ఉంటుంది. నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఇప్పుడు నేను సిద్ధంగా లేను. మీ బంధనం మీ కిరీటం కాదు, మీ జన్మే. మీరు సూతుల స్థాయికి రాలేరు. ఇంకా నేను మీ స్థాయి వాడినని నిరూపించుకోవడానికి నాకు సమయం అవసరమవుతుంది. కానీ అది తప్పకుండా నిరూపితమవుతుంది. ఆ రోజున మీరే నిర్ణయించుకోవచ్చు అసలు మీకు నాతో మిత్రత్వం పొందడం ఇష్టమా లేక శత్రుత్వమా. ఎందుకంటే ఆ రెండు సమాన స్థాయిలోనే ఉంటాయి. మీరే నిర్ణయించుకోవచ్చు అసలు మీకు నాతో మిత్రత్వం పొందడం ఇష్టమా లేక శత్రుత్వమా. ఎందుకంటే ఆ రెండు సమాన స్థాయిలోనే ఉంటాయి. నువ్వేం బాధపడకు. వెంటనే అతని ధనస్సు నీకోసం జూంకారం చేస్తుంది పుత్ర. కేవలం ధనస్సే కాదు మామగారు, అతని మిత్రత్వం కూడా అవసరమే. మేమిద్దరం మా అధికారాల కోసమే పోరాడుతున్నాం మామగారు. నా అధికారం సింహాసనం మీద, మరి అతనిది అతని గౌరవం మీద. మరి అందుకోసం మా ఇద్దరి మిత్రత్వం ఖచ్చితంగా దృఢపడుతుంది. ఖచ్చితంగా దృఢపడుతుంది పుత్ర, ఖచ్చితంగా. నా కాబోయే సామ్రాట్.